దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ కాలేజ్ డ్రైవ్స్‌లో కోడింగ్ రిలేటెడ్ ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే మనకి ప్లేస్‌మెంట్ వస్తదో చూద్దాము. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్‌లో కాలేజ్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ఎలా జరుగుతది? ఇయన్నీ మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. మనం ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. మనకి కాలేజ్ ప్లేస్‌మెంట్స్ ఆర్ ఆఫ్ క్యాంపస్‌లో యాస్ ఎ ఫ్రెషర్ కిందకి మీరొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డిసైడ్ చేసుకొనుంటారు. ఎయిదర్ పైథాన్ అయి ఉండాలి, లేదా జావా అయి ఉండాలి. మీరు జావా సైడ్ నేర్చుకుందాం అనుకుంటే మీకు లైక్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌కి బాగా హై సెక్యూర్ ఉన్న అప్లికేషన్స్‌కి, పెద్ద అప్లికేషన్స్‌కి యూజ్ చేస్తాము. లైక్ బ్యాంకింగ్ సెక్టార్స్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ వీటిలికి యూజ్ చేస్తాము. అండ్ పైథాన్ ఏందంటే మనకి ఏఎంఎల్ నేర్చుకుందాం అనుకున్న డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్ అండ్ వీటి కోసం వెళ్దాం అనుకుంటే మనం పైథాన్ నేర్చుకోవాలి. అండ్ వీటిలో టాపిక్స్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్‌లో మనకి అందరికి తెలిసినట్టే వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్, అరేస్, స్ట్రింగ్స్ ఇయన్నీ నేర్చుకోవాలి. అండ్ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ అనేది మెయిన్ అనమాట. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఆహ్, కలెక్షన్స్, మల్టీ థ్రెడ్డింగ్, అర్రేస్, స్ట్రింగ్స్ ఇవి మెయిన్ అనమాట. మన లైక్ జావా గాని, పైథాన్‌లో గాని బేసిక్స్ ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ డీఎస్సీ రిలేటెడ్‌గా ఎంఎన్‌సీ కంపెనీస్‌లో అయితే ఇవి సరిపోద్దనమాట. అర్రేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ అండ్ స్టాక్ అండ్ క్యూ. దాని తర్వాత మనకి డీబీఎంఎస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. డీబీఎంఎస్‌లో మనకి మైఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే సరిపోయిద్ది. లేదా మీరు ఆప్షనల్‌గా నోఎస్‌క్యూఎల్ నేర్చుకుంటానన్నా ఇబ్బంది లేదనమాట. అదేంటంటే మాంగోడీబీ ఆబ్జెక్ట్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటది. ఇదేంటంటే మైఎస్‌క్యూఎల్ టేబుల్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేసుకుంటది. మోస్ట్‌లీ మనకి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ నేర్చుకోవాలి. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఏమడుగుతారంటే నార్మలైజేషన్, జాయిన్స్ అండ్ ఏసీఐడీ ప్రాపర్టీస్ గురించి గాని అడుగుతారు. అండ్ ఆహ్, లాస్ట్ అండ్ ఫైనల్లీ అండ్ మనకేందంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకోవాలి. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఏందంటే మనకి ఎస్‌డీఎల్‌సి, ఎస్‌డీఎల్‌సి. మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు మనకెలా ఆ అప్లికేషన్ ఎలా డెవలప్ జేస్తారు? ఎలా స్టార్ట్ జేస్తారు? ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్ స్టేట్‌మెంట్ ఇయన్నీ ఇక్కడ ఎస్‌డిఎల్‌సిలో చూస్తాం. ఈ అన్నిటికంటే ముందల మనకి వి నీడ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు గెట్ ద ప్లేస్‌మెంట్. మనకి కోడింగ్ సరిగ్గా రాకపోయినా నాట్ ఏ వరీ ఫర్ యూ డోంట్ నో అబౌట్ ద కోడింగ్. బట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద జాబ్. ఓకేనా గైస్? ఇంతవరకు ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ఏమేమి నేర్చుకోవాలి? అసలు యాక్చువల్ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ ఎలా జరుగుతుంది? సెకండ్ రౌండ్ ఎలా జరుగుతుంది? థర్డ్ రౌండ్ ఎలా జరుగుతుంది? ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఒక కంపెనీకి? ఏ ఎంఎన్‌సి ఎన్ని రౌండ్స్ పెడతాయని మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తానన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. థాంక్ యూ.